హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈరోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నానంటే, చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్‌కి సంబంధించి. దీని గురించి మీకు ఫైనల్‌లో కన్క్లూజన్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్‌కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే యెస్టర్‌డే నుంచి నేను చాలా ఫోన్ కాల్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. రిసీవ్ చేసుకున్నా సరే, యెస్టర్‌డే ఇందాక ఒక గంట ముందు వీడియో ముందు కూడా నేను చెప్పాను. 100 కాల్స్ రిసీవ్ చేసుకున్నానని చెప్పాను. ఆ వీడియో ఫార్వర్డ్ చేసి ఇప్పటికి 1 అవర్ అలా అవుతుంది. మళ్ళీ ఒక 40, 50 ఫోన్ కాల్స్ అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రెగ్యులర్‌గా వస్తూనే ఉన్నాయి. వీడియో పెట్టిన తర్వాత కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అసలు ప్రాబ్లమ్ ఏంటనేది ఒకసారి నేను చెక్ చేసుకున్నట్లయితే అసలు ప్రాబ్లమ్ అనేది నాకు క్లియర్‌గా తెలిసిందండి. సైనిక్ స్కూల్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఎంతమంది పేరెంట్స్ అనేవాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారు అనే విషయం గురించి అయితే నేను మీకు ఇప్పుడైతే చెప్పడం అయితే జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు కాల్ చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చేసిందంట. అండ్ నా స్టూడెంట్సే నాకు కాల్ చేసి, వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి, నోటిఫికేషన్ వచ్చేసింది సార్, ఇంకా చెప్పలేదండి మాకు, ఇంకా 2 రోజుల్లోనే లాస్ట్ డేట్, 20వ తేదీ లాస్ట్ డేట్ అంట అని చెప్పేసి అన్నారు. నాకు అసలు అర్థం కాలేదు అది. రాలేదమ్మా అని వాళ్ళకి చెప్పడం, ఇంకా బయట వాళ్ళు కాల్ చేసి అడుగుతూ ఉండటం. సో, చాలా సఫర్ అయితే అవుతున్నారండి. బికాజ్ ఇది ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చిందో నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గంట ముందు వరకు కూడా వీడియో పెట్టిన తర్వాత కూడా కాల్స్ వస్తూ ఉంటే అసలు ప్రాబ్లమ్ ఏంటనేది చూసినట్లయితే ఫైనల్లీ నాకు ఆ ప్రాబ్లమ్ అయితే కనిపించింది. చాలా వాట్సాప్ గ్రూప్స్‌లోని ఈ న్యూస్ అనేది సర్క్యులేషన్ అనేది అవుతుందనమాట. ఈ సర్క్యులేషన్ అనేది ఎందుకండి? ఇది ఎందుకు ఫార్వర్డ్ అవుతుందనేది మళ్ళీ చూసినట్లయితే రూట్ కాజ్ అనేది ఒక ఫేమస్ ఏదైతే న్యూస్ ఛానల్ అనేది ఉంటుందో పేపర్ అనేది సో హెచ్‌టి అని చెప్పేసి వస్తుంటుంది. అందులో మనం చూసుకున్నట్లయితే ఈ న్యూస్ అనేది వాళ్ళు ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు నిన్న ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. దాన్ని కాపీ చేసి చాలామంది ఏంటంటే చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. ఇది ఫైనల్ రూట్ కాజ్. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ న్యూస్ అనేది తెలియదు కానీ ఈ న్యూస్ అనేది ఎలా సర్క్యులేషన్స్ అనేది అవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు ఏంటంటే మొత్తం అందరికీ పాకుపోయింది. అందరూ కూడా రెగ్యులర్‌గా కాల్స్ చేస్తున్నారు. దీని గురించి నేను ఒకసారి నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఇతర మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే అకాడమీస్ ఉంటాయి కదా, వాళ్ళకి నేను కాల్ చేయడం అయితే జరిగింది. కాల్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అసలు నిజమేనా మేము కూడా ఒకసారి కనుక్కుంటాము అనే దీంట్లో అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ఒక డిఫెన్స్ మోడ్‌లోనే ఉన్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా అనే విషయం తెలియని పరిస్థితి అనమాట. వచ్చినా సరే 3 డేస్ టైం ఇవ్వడం ఏంటనేది మీకు నేను ఏదైతే చెప్పానో అదే 3 డేస్ టైం అనేది ఎప్పుడు ఇవ్వరు. అటువంటి ఛాన్స్ అనేది లేదనమాట. ఫైనల్లీ అసలు ఈ ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒకటి యూట్యూబ్ ఛానల్స్ కాదు, మనకి వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాట్సాప్ గ్రూప్స్‌లో ఈ మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవ్వటం. అండ్ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సైనిక్ స్కూల్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల, తెలుగు రాష్ట్రాల్లో 8 పరీక్షా కేంద్రాలు అని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ అనేది ఈ న్యూస్‌ని ఫార్వర్డ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? ఈ న్యూస్ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇందులో వీళ్ళు క్లియర్‌గా డేట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ డేట్స్ మెన్షన్ చేయడం వల్ల చాలామంది ఏంటంటే ఇదే నిజమేనా అనుకుంటారు. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ డేట్ కూడా దరఖాస్తు దాఖలు చేసేందుకు డిసెంబర్ 20వ తేదీ ఆఖరి తేదీ, ప్రవేశ పరీక్ష జనవరి 28వ తేదీ అని చెప్పేసి ఇవ్వటం అయితే జరిగింది. ఓకేనా? దీన్ని పట్టుకొని చాలామంది ఏదైతే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయో వాట్సాప్ గ్రూప్స్‌లో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఎడిట్ చేసేసి దాన్ని బయటికి పంపించడం జరిగింది. కొంతమంది అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఏ వాట్సాప్ గ్రూప్స్ నుంచి వచ్చిందో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఫైనల్లీ ఇక్కడ వీళ్ళు ఏదైతే పెట్టారో ఒకసారి జాగ్రత్తగా చూడండి. పైన చూసినట్లయితే సైనిక్ స్కూల్ కోరుకొండ అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఓకేనా? నేను సైనిక్ స్కూల్ కోరుకొండకే కాల్ చేశాను. ఓకేనా? కాల్ చేసినట్లయితే ఫైనల్లీ అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. అట్ దట్ సేమ్ టైం ఆఫీస్ రూమ్‌కి నేను కాల్ చేయడం అయితే జరిగింది. కాల్ చేసినట్లయితే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా? ఇది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈరోజు నైట్ రావచ్చు, లేదా ఇంకా టైం పట్టొచ్చు. ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే అఫీషియల్ వెబ్సైట్‌లో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. మన సైనిక్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులో చెక్ చేస్తూ ఉండండి. బయట న్యూస్ ఛానల్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వ్యాపారం కోసం చేస్తే చూస్తూ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఆ ఆడియో లింక్ కూడా నేను ఎండింగ్‌లో పెడతాను. ఒకసారి జాగ్రత్తగా మీరు విన్నట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. దయచేసి ఈ ఫాల్స్ న్యూస్ ఏదైతే ఉందో దీన్ని మీరు నమ్మొద్దండి.
సో దరఖాస్తు దాఖలు చేసేందుకు డిసెంబర్ 20 ఆఖరి తేదీ అని చెప్పాడు. ప్రవేశ పరీక్ష జనవరి 28 నిర్వహిస్తారని చెప్పేసాడు అనమాట ఇక్కడ. సో ఇది తప్పు న్యూసు. సో ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు. సైనిక్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్లోని మనకి ఎటువంటి మనకి అక్కడ ఇవ్వటం అయితే జరగలేదు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది సైనిక్ స్కూల్ వాడే ఇచ్చాడు. డైరెక్ట్ లింక్ అనేది వాడే ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లింక్ని మనం కాపీ చేసుకొని వెబ్సైట్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా? అక్కడ ఏమైనా ఉందా? ఓకేనా? వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. వాడు న్యూస్ అనేది పబ్లిష్ చేసేటప్పుడైనా సార్ ఒకసారి చూడాలి కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే 2024-25 ఇది లాస్ట్ ఇయర్ అనమాట. ఓకేనా? లాస్ట్ ఇయర్కి సంబంధించింది ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ డేట్ అప్డేషన్ అయినా సరే ఈ ఇయర్లో మనకి నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదు. ఒకవేళ ఈ ఇయర్లో మనకి డిసెంబర్లో రాకపోయినట్లయితే ఇక్కడ మళ్ళీ డేట్ అనేది మారుతుంది, 2025 అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. ఇదే అఫీషియల్ వెబ్సైట్లోని మీకు చాలాసార్లు ఓపెన్ చేసి చూపించడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ పోతాయి. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్కి సంబంధించినవి అనమాట. లాస్ట్ ఇయర్ ఓఎంఆర్ షీటు, లాస్ట్ ఇయర్ అడ్మిట్ కార్డ్స్, లాస్ట్ ఇయర్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది సెలెక్ట్ అవ్వలేదు, ఇదంతా కూడా ఇక్కడ మనకి డీటెయిల్గా ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా. ఈ ఇయర్ ఎటువంటి నోటిఫికేషన్ కూడా మనకి ఇవ్వలేదు. వాడు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చాడో అదే అఫీషియల్ వెబ్సైట్లో మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు మీకు చూపించింది ఫాల్స్ న్యూస్ అమ్మా. ఈ న్యూస్ని మీరు బేస్ చేసుకొని దయచేసి మీరైతే మాత్రం కంగారు పడద్దు. ఇక్కడ ఏంటంటే డిసెంబర్ 25 లాస్ట్ డేట్. ఓకే, క్లియర్. కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో నా ఫ్రెండ్స్ ఏదైతే ఫార్వర్డ్ చేస్తారో అందులో చూసినట్లయితే డిసెంబర్ 30 తేదీ మనకి ఫీజు పే చేసుకోవడానికి లాస్ట్ డేట్. అందులో ఇంకా యాడ్ చేసి మనకి సర్క్యులేషన్స్ అనేవి అవుతున్నాయి. ఈ న్యూస్ అనేది కరెక్ట్ అయితే కాదు. ఒకవేళ కరెక్ట్ అయినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో కనిపిస్తుంది. ఆ రోజు మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే దయచేసి కాల్స్ చేసే ముందు క్లియర్గా చూడండి. వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి, తర్వాత కాల్ చేయండి. ఓకేనా? నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ఇటువంటి ఫాల్స్ న్యూస్ని మీరు నమ్మొద్దు. ఓకేనా? నమ్మొద్దు. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఏదో ఒక ఇన్స్టిట్యూట్స్ని ఫాలో అవ్వండి. ఫాలో అయినట్లయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇన్స్టిట్యూట్కి సంబంధించి నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ కోర్సుకి సంబంధించి రావచ్చు, లేదా ఈ నోటిఫికేషన్ వచ్చిందంటే వెంటనే మీకు నోటిఫికేషన్కి సంబంధించి వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అప్పటి వరకు కూడా అందరికీ గుడ్ బై. హలో, సైనిక్ స్కూల్ కోరుకుంటా సార్. అవునండి. అంటే యాక్చువల్లీ మనకి మీకు సంబంధించి ఒక న్యూస్ వచ్చిందండి, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందని చెప్పేసి. ఓకే. అది రైటా? సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది 20వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్పేసి ఆ న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చారు. సైనిక్ స్కూల్ కోరుకుండా మీదే హెడ్లైన్ ఇచ్చేసి. అది కరెక్టా కాదా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి కాల్ చేశానండి. ఎందుకంటే పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు. మీడియాకి నమ్మలేం కదా. స్కూల్ అఫీషియల్ వెబ్సైట్లో చూడండి, లేదంటే ఎన్టీఏ వెబ్సైట్లో చూడండి. రెండిట్లో నేను చెక్ చేస్తాను సార్. రెండిట్లో లేదు. ఒకసారి మీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుందామని అవుతుంది. మనకి కూడా ఇంకా తెలియదు. నోటిఫికేషన్ అయితే రాలేదు. ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని చెప్తారా? రావాలి సార్, ఇంకా టైం లేదు దానికి. ఇంకా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదా? లేదు, రావాలి అసలు. యాక్చువల్గా 2 months డిలే. అది 1.5 month డిలేలో ఉంది అది ఇప్పుడు. అంటే యాక్చువల్లీ మాది ఇన్స్టిట్యూట్ సార్. నా ఇన్స్టిట్యూట్లో 300 మెంబర్స్ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అంటే పేరెంట్స్ అందరూ అసలు ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఫోన్ కాల్స్, నిన్న ఈవినింగ్కి 200 ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాను నేను. మాకు రోజుకి వస్తున్నాయి సార్, 600 వస్తున్నాయి నాకు ఫోన్లు. వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా సఫర్ అవుతున్నారు అనమాట, ఈ న్యూస్ పేపర్లో ఇలా ఇచ్చారు అనేసి అని చెప్పేసి. ఎన్టీఏ వెబ్సైట్లో చూడటమే సార్. అంతేకాని నోటిఫికేషన్ ఒకేసారి రిలీజ్ అవుతుందేమో. అవును సార్, అవును. మన టెంటటివ్లో మనం టైం కూడా చెప్పలేం. టైం కూడా చెప్పలేం. ఇచ్చేవచ్చు, తెలియదు ఇంకా. ప్రస్తుతానికైతే నోటిఫికేషన్ అయితే రాలేదండి. ఓకే, అది ఒకసారి చూడండి సార్. వాళ్ళు అది పెద్దదే, న్యూస్ పేపర్ పబ్లిషింగ్ చేసింది కూడా పెద్దదే. పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తారు సార్. అవునా? అయితే మన కోరుకుండా పేరు పెట్టి మీ లోగో పెట్టి మరి వాళ్ళు, అంటే మన ఈ సైనిక్ స్కూల్ లోగో చూసి నిజమే అనుకున్నాం మేము కూడా. లేదు సార్, అది ఇప్పుడు అంతా మీడియా చాలా ఫాస్ట్ గా ఉంది కదా సార్. అవును సార్, అవునవును. ఏదైనా రాస్తారు వాళ్ళు. ఈ 300 పేరెంట్స్ అందరూ నిన్న నైట్ నుంచి కాల్స్ అనమాట, రెగ్యులర్ గా కాల్స్. మాకు తెలియదు 3 days టైం ఇచ్చారేంటని చెప్పేసి అని. లేదు కదా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎంత బిజినెస్ అయింది చూడండి, ఎంత టెలిఫోన్ కాల్స్ అయ్యాయి, ఎంత బిజినెస్ అయింది ఇప్పుడు. అవును సార్, అవును.
అంటే ఫాల్స్ న్యూస్ ఇవ్వడం వల్ల ఏంటంటే పేరెంట్స్ అందరూ కూడా సఫర్ అవుతారు కదా, చాలా భయపడతారు. ఇప్పుడు లక్షలు పే చేసి సోషల్ మీడియా న్యూస్ పేపర్స్ కూడా అన్ని కరెక్ట్ లేవండి. అవునండి, అవునవును. అది మన ఏం చేయలేం మనం. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్.